సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఏదైనా ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే ఏటిఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ ఉంటేనే మనకి ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవుతుంది, కంపెనీస్ వీటికే ఈ ప్రొఫైల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాయి అని చాలామంది చాలా రకాలుగా అయితే చెప్తూ ఉంటారు. బట్ రియాలిటీ ఏంటంటే ఇంతకుముందు అసలు ఈ ఏటిఎస్ అనేది లేదండి. మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వచ్చిన దగ్గర నుంచి ఈ ఏటిఎస్ గీటిఎస్లు ఏం లేవు. అయినా కూడా ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయ్యి అందరికి జాబ్స్ వచ్చాయి. బట్ ఇప్పుడే ఎందుకు వచ్చింది ఈ ఏటిఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్స్ ఉంటేనే షార్ట్ లిస్ట్ అవుతాయి, అలాంటి రెజ్యూమ్స్ బెస్ట్ రెజ్యూమ్స్, అవే మంచి బాగా డిజైన్ చేసినట్టు అని ఎందుకు అలాగ క్రియేట్ చేశారు యూట్యూబ్ క్రియేటర్స్ కానీ అందరు కంపెనీ వాళ్ళు కానీ ఇలాగ చేశారంటే మెయిన్ రీజన్ ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ ఉండటం వల్ల ఒక అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా మన అప్లికేషన్స్ అన్నింటిని కూడా మాన్యువల్గా కాకుండా ఆటోమేటిక్గా స్క్రీన్ చేస్తున్నాయి. మన ఏవైతే వాళ్ళ జేడీ ఉంటుందో మన రెజ్యూమ్లో ఉన్న స్కిల్స్కి ఆ జేడీకి మ్యాచ్ అయితేనే అరౌండ్ 80% ఆర్ అబోవ్ 75% మ్యాచ్ అయితేనే ఈ ప్రొఫైల్స్ షార్ట్ లిస్ట్ అవుతాయి అండ్ మనకి ఇంటర్వ్యూ షెడ్యూల్స్ అవుతాయని ఇలాగైతే ప్రాసెస్ అవుతుంది. అది యాక్చువల్గా కొంత రియాలిటీ కూడా ఉందండి. అది ఎక్కువగా ఎప్పుడంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఎక్కువగా అప్లై చేస్తుంటాయి ఇవైతే, ఎందుకంటే ఉన్న 1 or 2 పొజిషన్స్కి థౌజండ్స్లో అప్లికేషన్స్ వస్తుంటాయి కాబట్టి. రియాలిటీ ఏంటంటే ఏటీఎస్ గీటీఎస్ అలాంటి ఏం ఉండదండి. ఓపెనింగ్స్ కానీ ఉన్నాయంటే అలాంటిది ఏమి ఉండదు. బట్ మీ రెజ్యూమ్ మరీ వరస్ట్గా మాత్రం ఉండకూడదు. నీట్గా మీ స్కిల్స్ ఏవైతే వాళ్ళ రిక్వైర్మెంట్ స్కిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తే చాలు. ఫార్మాట్ అనేది రెజ్యూమ్ ఫార్మాట్ అనేది కరెక్ట్గా మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ మీ హెడ్లైన్, రెజ్యూమ్ హెడ్లైన్ అసలు ఏంటి, మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఏ స్కిల్స్ వర్క్ చేశారనేది హెడ్లైను. నెక్స్ట్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్, ఏ కంపెనీలో ఎన్ని కంపెనీస్ వర్క్ చేశారు, ఎన్ని ప్రాజెక్ట్ చేశారు, ఆ ప్రాజెక్ట్స్ యొక్క క్లయింట్ ఎవరు, దాని ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఏంటి, ఆ ప్రాజెక్ట్స్లో మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటని ఇవన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తే చాలండి. వాళ్ళ రిక్వైర్మెంట్కి మీ ప్రొఫైల్ మ్యాచ్ అయిందా లేదా అరౌండ్ 70 to 80% ఆర్ 90% అనేది చెక్ చేసుకుంటారు. అండ్ ఇంకొన్ని ప్రొఫైల్స్ కూడా ఈ మధ్య రెజ్యూమ్స్ చూస్తున్నాం, సింగిల్ పేజ్లో ఉంటున్నాయి. అలాగ సింగిల్ పేజ్లో ఉంటే బెస్టేనా అంటే కొన్ని కంపెనీస్కి ఆ సింగిల్ పేజ్ అనేది నచ్చటం లేదండి వాస్తవానికి. ఎందుకంటే రీసెంట్గా ఒక ఫ్రెషర్ క్యాండిడేట్ జాబ్ వచ్చిందని చెప్పారు కదా మన దగ్గర, ఎవరైతే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేసుకున్న వాళ్ళు, సింగిల్ పేజ్ ఏంటి మరి దారుణం, కనీసం 2 pages అన్న ఉండేది మాకు షేర్ చేయండి అని ఆ క్యాండిడేట్ని అడిగితే తర్వాత మళ్ళీ నేను ప్రిపేర్ చేయించి మళ్ళీ పంపించాను. అంటే కొన్ని కంపెనీస్కి సింగిల్ పేజ్ ప్రొఫైల్ ఉన్నా కూడా వాళ్ళు ప్రొసీడ్ చేయట్లేదు. సో అందుకని 2 pages, మినిమం 2 pages ఉండేలాగా చూసుకోండి. అంటే అన్ని కంపెనీస్ అని చెప్పలేమండి, అదే చెప్పాను కదా, ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క స్టైల్. కొన్ని కంపెనీస్ సింగిల్ పేజ్ కూడా యాక్సెప్ట్ చేస్తాయేమో, అండ్ కొన్ని మ్యాక్సిమమ్స్ కంపెనీస్ మాత్రం అట్లీస్ట్ 2 pages ఉంటే బెటర్గా వాళ్ళు అనుకుంటున్నారు. అందువల్ల కంపెనీ టు కంపెనీ వాళ్ళ యొక్క హైరింగ్ ప్రాసెస్, స్క్రీనింగ్ ప్రాసెస్, షార్ట్ లిస్ట్ ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ ఏటీఎస్ల రెజ్యూమ్ ఉండాలా, చాలామంది దీని వెనక పడుతున్నారు, నాకు ఏటీఎస్ రెజ్యూమ్ కావాలి, ఏటీఎస్ రెజ్యూమ్ ఏం లేదండి. బట్ ప్రాపర్గా ఉండాలి, అన్ని స్కిల్స్ మీ ఫార్మాట్ అనేది కరెక్ట్గా ఉండాలి. అది ఎలా ఉండాలి అనేది నేను ఇప్పుడు ఎలా ఉండకూడదు ఎలా ఉండాలి అనేది నేను కొన్ని వేరియేషన్స్ డిఫరెన్షియేట్ చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఫైనల్గా డిసైడ్ చేసుకొని ఈ ఎలా ఉండాలో అవి ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను చూపిస్తాను కొన్ని ప్రొఫైల్స్ ఇలాగ ఉంటే మాత్రం షార్ట్ లిస్ట్ కావు, అండ్ కొన్ని ప్రొఫైల్స్ ఎలా ఉంటే షార్ట్ లిస్ట్ అవుతాయి అనేది మనం ఒకసారి చూద్దాము. ఓకే, సో ఇది చూడండి చూడండి ఫార్మాట్ చూడండి ఎలా ఉందో. ఓకే, ఇక్కడ ఏదో టెంప్లెట్ సరే అసలు ఏమన్నా కరెక్ట్గా ఉందని చూడండి. ఇక్కడ నేమ్ ఉంది, ఇక్కడ నెంబర్ ఉంది, ఇక్కడ సంథింగ్ మెయిల్ ఐడి ఉంది, ఇక్కడ లింక్డ్ ఇన్ ఉంది. ఓకే, అది కూడా ఇది 2 years ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్ అని. ఓకే, సో ఆబ్జెక్టివ్ అనేది సింపుల్ గా ఇచ్చేసారు, ఏదో ఫ్రెషర్ గా ఇచ్చినట్టు. అండ్ స్కిల్స్ యాడ్ చేశారు. ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ కూడా సంథింగ్ ఏమి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమి యాడ్ చేయలేదు. ఓకే, అండ్ ఇక్కడ ప్రాజెక్ట్ కూడా సంథింగ్ ఏమి క్లయింట్ కానీ అండ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇది ప్రాజెక్ట్ చేశారని కూడా యాడ్ చేయలేదు. ఓకే, సో ఇలాగ ఉంటే మాత్రం ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవడం చాలా కష్టంగా ఉంటుంది. ఇది ఇంకో ప్రొఫైల్ అండి, ఇది చూడండి. ఇది ఇంకో ప్రొఫైల్ అండి, ఇది చూడండి. దీని టెంప్లెట్ కూడా చూడండి ఎంత కొంచెం యావరేజ్ గానే ఉంది.
ఓకే, ఇక్కడ నేమ్ ఇచ్చారు, ఇక్కడ మెయిల్ ఐడి, ఇక్కడ నెంబరు, అంటే ఇది సరిగా అడ్జస్ట్మెంట్ కూడా చేయలేదు. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఇచ్చారు, తర్వాత ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఓకే, సో ఇది కూడా యావరేజ్ గానే ఉంది. ఓకే, సో ఇలా కూడా ఉండకూడదండి. మరి ఇదిగోండి, ఇది ఒక బెస్ట్ రెజ్యూమ్. ఓకే, సో ఇక్కడ నేమ్ ఉండాలి, ఇక్కడ మెయిల్ ఐడి, అండ్ ఇక్కడ ఇక్కడ మొబైల్ నెంబరు, నెక్స్ట్ లేకపోతే ఇక్కడ లింక్డ్ ఇన్ అకౌంట్ ఒకటి, లింక్డ్ ఇన్ లింక్ ఇక్కడ యాడ్ చేయండి, అండ్ మొబైల్ నెంబర్. అండ్ ఇక్కడ ప్రొఫెషనల్ సమ్మరీ అండి. ప్రొఫెషనల్ సమ్ ప్రొఫెషనల్ సమ్మరీ తర్వాత టెక్నికల్ స్కిల్స్ ఇలా యాడ్ చేయండి. తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్, తర్వాత ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ చూడండి. ఒక క్లయింట్ ఇచ్చారు, రోల్ ఇచ్చారు, అండ్ లొకేషన్ ఇచ్చారు, అండ్ రెస్పాన్సిబిలిటీస్ యాడ్ చేశారు. ఓకే, ఇలాగా. అండ్ ప్రీవియస్ కంపెనీది రోల్ అండ్ లొకేషన్ అండ్ ఎప్పటి నుంచి ఎప్పుడు వర్క్ చేశారు, ఇలాగ ఉంటే మీ ఇది ఇంక ఇదే ఏటిఎస్ ఫ్రెండ్లీ అండి. స్కిల్స్ అన్ని మెన్షన్ చేయాలి. ఇక్కడ స్కిల్స్ అన్ని మెన్షన్ చేశారు, ఏ స్కిల్స్ అనేది, అండ్ ప్రాజెక్టులు మీరు ఏమేం చేశారు, అండ్ ఏమేమి స్కిల్స్ మీద వర్క్ చేశారని కూడా మెన్షన్ చేయాలి. అదే ఏటిఎస్ ఫ్రెండ్లీ. ఇంకా దానికి ఏదో ఏమి యాడ్ చేయాలో ఏంటో అనేది చాలా హడావుడి చేసేస్తుంటారు. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఇంకా ఏదైనా కెరీర్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా కూడా మన luckyhitjob.com వెబ్సైట్లో కెరీర్ గైడెన్స్ అనే ఆప్షన్ ఉంది. స్లాట్ బుక్ చేసుకొని మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. ఓకే, ఇంకొక మంచి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి, చాలామందికి హెల్ప్ అవుతుంది. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.